ఆసిఫాబాద్ జిల్లాలో వన మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పీటీజీ కాలేజీలో అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్ ట్రిబ్రేవాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా 53 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేష్ తెలిపారు. ఇప్పటికే 50% వరకు మొక్కలు నాటామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు ఎమ్మెల్యే కోవ లక్ష్మి. తర్వాత మన అడిషనల్ కలెక్టర్ గారు, డిఆర్డిఓ గారు, మున్సిపల్ కమిషనర్, ఇక్కడ ఉన్న అందరు పిల్లలు అందరు కలిసి ఒక బ్లాక్ ప్లాంటేషన్ పెద్ద ఎత్తుగా మనం చేస్తున్నాము. సో దీంట్లో స్పెసిఫికలీ మనము అన్ని రకాల మొక్కలు పెడుతున్నాము ఇక్కడ. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఈ రకంగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆనరబుల్ సీఎం సార్ కూడా మన కాన్ఫరెన్స్లో కూడా మనకు చెప్పడం జరిగింది దట్ అన్ని డిపార్ట్మెంట్లో సాచురేషన్ మోడ్లో మనం చేయాలి. సో అందుకనే మన టార్గెట్, ఈ జిల్లా టార్గెట్ మనం 53 lakhs వరకు ఉంది. సో దానికి ఇప్పటి వరకు మనము వర్షాలు చూసుకొని మనం స్టార్ట్ చేసాము. తర్వాత ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనం 50 to 60% టార్గెట్ కూడా అచీవ్ అయ్యాము. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మనము మీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడే ఉన్నాయి, ఫీల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడే ఉన్నాయి, మీ ఆఫీసెస్ ఏమేమి ఉన్నాయి, సో అన్ని దానికి మీ సాచురేషన్ బేసిస్ మీద తీసుకురావడానికి